అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మేమే చేసినట్లుగా క్రెడిట్ చోరీ చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు భూముల రీసర్వే. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మీరు ఎప్పుడైనా భూముల రీసర్వే గురించి విన్నారా, అసలు ఆలోచన చేశారా అని అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు రైతుల కష్టాలని, రైతులకు ఉన్నటువంటి భూ సమస్యల్ని గమనించి వీరికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం జరిగింది. అప్పటి రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ఉండేది? సర్వేయర్లు ఉండేవాళ్ళు కాదు, టెక్నాలజీ లేదు. మ్యూటేషన్లు జరగాలంటే రైతులు సంవత్సరాల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నేడు ఆ పరిస్థితి ఉందే? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రైతులకి సమగ్ర భూ సర్వే చేసి శాశ్వత భూ హక్కులు కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశంలోనే 1923 తర్వాత ఎవరూ భూముల రీసర్వే చేపట్టలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. డిసెంబర్ 2020లో ఈ సర్వేని చేపట్టడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారా అని అడుగుతున్నాం. ఆ రోజు 15,000 గ్రామ సచివాలయాలు నిర్మించి ఒకే ఒక నోటిఫికేషన్ ద్వారా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 40,000 మంది సర్వేయర్లు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు ఈ రీసర్వే కార్యక్రమం కోసం ఆ రోజు పనిచేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చే వాటిలో హై ఎండ్ సెక్యూరిటీ ఉండాలని చెప్పే విధంగా జియో ట్యాగింగ్స్ ఇచ్చారు. పట్టాదారు పాస్బుక్లోనే మ్యాప్ ఇవ్వడం జరిగింది, కోఆర్డినేట్స్ ఇచ్చారు, క్యూఆర్ కోడ్తో హై సెక్యూరిటీ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారా అని అడుగుతున్నాం. అదేవిధంగా టైటిల్ మారితే వెంటనే మ్యూటేషన్ జరిగేటట్లుగా, సబ్ డివిజన్ జరిగేటట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సర్వే చేపట్టడం కోసం దాదాపు 40,000 మంది ఉద్యోగులకి 70 సార్లు శిక్షణ ఇచ్చి కొలతలో 5 సెంటీమీటర్లు కూడా తేడా ఉండకూడదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు రాబోయే కాలంలో సమస్యలు ఉండకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడితే నేడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ కార్యక్రమాన్ని మేమే చేపట్టామని చెప్తుంది. అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రైతులకి ప్రతి మండలానికి 2 అధికారులను నియమించి 1,358 మొబైల్ మేజిస్ట్రేట్లు నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాము. అదేవిధంగా ఎన్నికల సమయానికి 17,400 రెవెన్యూ గ్రామాలు ఉంటే దాదాపు 6,800 గ్రామాల్లో ఈ సర్వేని పూర్తి చేసి వారందరికీ రికార్డులన్నింటినీ అప్డేట్ చేసి సర్వే రాళ్లు పాతి 30 లక్షల మంది రైతులకి పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కార్యక్రమాన్ని సాక్షాత్తు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు కూడా బహిరంగంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎవరు చేయని విధంగా చేశారని ఆ రోజు సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు కూడా ప్రశంసించడం జరిగింది. అయితే ఇన్ని జరిగితే ఆ రోజు ఎలక్షన్స్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీ భూమి మీది కాకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాయని చెప్పారు. వారి మీడియా ఛానళ్ళ ద్వారా హెడ్డింగులు, ప్రకటనలు వేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రైతులకు భయోందోళనకు గురి చేసి ఎలక్షన్స్లో మోసం చేసి గెలిచిన తర్వాత ఈరోజేమో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నేనే చేపట్టా అని చెప్పుకొస్తున్నారు.
ఈ ప్రభుత్వానికి కొంచెమైనా బాధ్యత ఉందా? నేడు కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు రాయితీ ఇవ్వగానే ఆ కార్యక్రమాన్ని మేమే చేపట్టామని చెప్పి క్రెడిట్ చోరీ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఇచ్చినటువంటి పాస్బుక్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి ఈరోజు కొత్త పాస్బుక్లు ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి ఏవైతే జియో కోఆర్డినేట్స్ ఉన్నాయో అవే కోఆర్డినేట్స్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ఏదైతే మేము ఇచ్చామో ఈరోజు అదే క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారు. కేవలం ఏం మార్చారంటే రంగులు మార్చి పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారు. అదేవిధంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సర్వే రాళ్లు పాతారు. ఈ సర్వే రాళ్ల మీద జగనన్న భూరక్ష భూహక్కు అని రాయడం జరిగింది. ఎందుకు రాశారు? హద్దు రాళ్ల మీద పేరు ఉంటే హద్దు అని అందరికీ తెలుస్తుంది, రాబోయే తరాల వారికి ఇది హద్దు కింద ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు సర్వే రాళ్లు బాధడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి జగన్ అనే పేరు ఉండకూడదని 15 కోట్లు వెచ్చించి సర్వే రాళ్లపై ఉన్న పేర్లన్నింటినీ తుడిచిపెట్టి అటువంటి బాధ్యత లేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సరే, మీరు సర్వే రాళ్ల సర్వే రాళ్లను నాశనం చేశారు, కొత్త సర్వే రాళ్లు ఇచ్చారా అని అడుగుతున్నాము. ఇవ్వలేదు. ఉన్న వాటిని నాశనం చేశారు, కొత్త రాళ్లేమో ఇవ్వలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం ఏ విధంగా చేద్దాము, రాష్ట్ర ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేద్దామనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి పాలన ఇద్దామనే ఆలోచన లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని అడుగుతున్నాము. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.